Good afternoon, students. Already in last class we discussed about different topics like cutoff frequency, and second one guided wavelength, and third one phase velocity. So in today class we discuss about group velocity. Continuation to these topics, in this class we discuss about group velocity. So first, what is meant by group velocity? Group velocity, the rate of change of we already discussed about phase velocity in last class. It is defined as rate at which wave changes its phase in terms of guided wavelength. Okay na. Similarly, group velocity, the rate at which the wave travels in the waveguide is called group velocity. గ్రూప్ వెలాసిటీ అంటే మనకి ఫేజ్ వెలాసిటీ అంటేనేమో ఒక వేవ్ అనేది 0 degrees నుంచి π degreesకి 2π degreesకి వచ్చేటప్పుడు ఎంత రేట్తో మనకి 0 నుంచి 2π వరకు చేంజ్ అవుతుందో దాన్ని మనం ఏమంటాం అంటే ఫేజ్ వెలాసిటీ అంటాం. ఓకేనా. గ్రూప్ వెలాసిటీ అంటే ఏంటంటే ఒక రెక్టాంగులర్ వేవ్ గైడ్ తీసుకుంటే వేవ్ అనేది ఎంత రేట్తో మనకి ట్రావెల్ అవుతుంది అనేది రిప్రజెంట్ చేసేది గ్రూప్ వెలాసిటీ. ఓకేనా. సింపుల్గా చెప్పాలంటే ఫేజ్ వెలాసిటీ అంటేనేమో సింగిల్ వేవ్ని రిప్రజెంట్ చేయడానికి, వెలాసిటీని రిప్రజెంట్ చేయడానికి ఫేజ్ వెలాసిటీని యూజ్ చేస్తాం. అట్లా కాకుండా గ్రూప్ ఆఫ్ వేవ్స్ యొక్క వెలాసిటీని మనం రిప్రజెంట్ చేయాలి అంటే దానికి మనం గ్రూప్ వెలాసిటీని యూజ్ చేస్తాం. ఓకేనా. కాబట్టి టోటల్గా ఒక వేవ్స్ అన్నీ కలిపి ఎంత వెలాసిటీతో ట్రావెల్ అవుతున్నాయో దాన్ని మనం ఏమంటామంటే గ్రూప్ వెలాసిటీ అంటాం. ద రేట్ అట్ విచ్ వేవ్ ట్రావెల్స్ ఇన్ ద వేవ్ గైడ్ ఈజ్ కాల్డ్ గ్రూప్ వెలాసిటీ. అదే సిమిలర్లీ ఫేజ్ వెలాసిటీ అయితే ద రేట్ అట్ విచ్ వేవ్ చేంజెస్ ఇట్స్ ఫేజ్ ఈజ్ కాల్డ్ వేవ్ వెలాసిటీ. సో actually for phase velocity formula is Vp equal to omega by beta. Similarly for group velocity, simply differentiation of phase velocity, that is dw divided by d beta. This is the formula for group velocity. Now we have to derive the equation for group velocity in terms of wavelengths. So for that we consider already in last class we derive the formula for beta. In phase velocity derivation. So we use that equation in this group velocity, that is beta equal to root omega square mu epsilon మైనస్ ఒమేగా సి స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్. మన లాస్ట్ క్లాస్లో ఏదైతే బీటా డెరివేషన్ చేసామో ఫేజ్ వెలాసిటీలో దాన్ని మనం ఏం చేస్తున్నాం ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాం. బీటా ఈక్వల్ టు రూట్ ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్ మైనస్ ఒమేగా సి స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్. దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి, డిఫరెన్షియేషన్ చేద్దాం. ఎందుకంటే మనకి ఇక్కడ డి బీటా బై డిడబ్ల్యూ ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేషన్ చేసి దాన్ని ఇన్వర్స్ చేద్దాం. ఇన్వర్స్ చేస్తే ఆటోమేటిక్గా వీజీ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. కాబట్టి ముందు ఏం చేద్దాం, దీన్ని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు బీటా ఒమేగా, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఒమేగా చేస్తే మనకేమవుతుంది, డి బీటా డివైడెడ్ బై డిడబ్ల్యూ ఈక్వల్ టు, ఇది మనకేమవుతుంది డిఫరెన్షియేషన్ చేస్తే ఇది రూట్ ఎక్స్లో ఉంది. ఓకేనా. డిఫరెన్షియేషన్ ఆఫ్ రూట్ ఎక్స్ అంటే మనకేమవుతుంది 1/2 రూట్ ఎక్స్. కాబట్టి 1/2 రూట్ ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్ మైనస్ ఒమేగా సి స్క్వేర్ మ్యూ
ఎప్సిలాన్. కానీ ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ లేదు, ఇంకొక సపరేట్ వాల్యూ ఉంది కాబట్టి మళ్ళీ దీనికి కూడా ఏం చేయాలి, మనం డిఫరెన్షియేషన్ చేయాలి. దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది, విత్ రెస్పెక్ట్ ఒమేగా చేస్తున్నాం కాబట్టి ఒమేగా స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది 2ω, రిమైనింగ్ అంతా మ్యూ ఎప్సిలాన్ కాన్స్టెంట్. నెక్స్ట్ మనం విత్ రెస్పెక్ట్ ఒమేగా చేస్తున్నాం, ఇక్కడ ఒమేగా అసలు ఏమీ లేదు కాబట్టి ఇది మొత్తం ఏమవుతుంది 0. కాబట్టి మనకు ఫైనల్గా dβ/dw మనకి ఏమొచ్చింది 1/2√ω² మ్యూ ఎప్సిలాన్ మైనస్ ωc² మ్యూ ఎప్సిలాన్ ఇంటూ 2ω మ్యూ ఎప్సిలాన్. ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే మనకి ఏమవుతుంది ఒమేగా మ్యూ ఎప్సిలాన్ డివైడెడ్ బై, ఇక్కడ ఏం చేస్తారంటే మ్యూ ఎప్సిలాన్ని కామన్ తీయండి, బయటికి తీసుకొచ్చేయండి. బయటికి తీసుకొస్తే రూట్ మ్యూ ఎప్సిలాన్, దీంట్లో రిమైనింగ్ మిగిలేదు మనకేంటి ω² మైనస్ ωc². ఓకేనా. ఇక్కడ రూట్ ఒమేగా మ్యూ, అలాగే ఇక్కడ ఒమేగా మ్యూ ఎప్సిలాన్ క్యాన్సిల్ అయితే మనకి ఏమవుతుంది, ఇంకా రూట్ మ్యూ ఎప్సిలాన్ రిమైనింగ్ అవుతుంది. కాబట్టి ఒమేగా రూట్ మ్యూ ఎప్సిలాన్ డివైడెడ్ బై, ఇక్కడ ఏం చేస్తారంటే ఒమేగా స్క్వేర్ని కామన్ తీయండి. కామన్ తీస్తే అది బయటకు వచ్చేసరికి ఒమేగా రూట్, ఇక్కడ ఒమేగా స్క్వేర్ కామన్ తీసాం కాబట్టి 1 మైనస్ ωc/ω². ఇక్కడ ఒమేగా కూడా క్యాన్సిల్. కాబట్టి ఫైనల్గా dB/dw మనకి ఏమొచ్చింది రూట్ మ్యూ ఎప్సిలాన్ డివైడెడ్ బై రూట్ 1 మైనస్ ωc/ω². ఓకేనా. కానీ మనకి యాక్చువల్గా మనకి ఫార్ములా ఏంటి, VP = VG గ్రూప్ వెలాసిటీ dω/dβ, అంటే దీనికి రివర్స్. కాబట్టి దానికి రివర్స్ చేస్తే ఏమవుతుంది, మనకి ఇది పైకి వెళ్తుంది 1 మైనస్ ωc/ω² ఇంటూ 1/√μ ఎప్సిలాన్. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూసాం ఫేజ్ వెలాసిటీ చెప్పేటప్పుడు 1/√μ ఎప్సిలాన్ అంటే మనకి ఏమవుతుంది C. కాబట్టి C ఇంటూ రూట్ 1 మైనస్, దీన్ని ωc లో ఉంది, దాన్ని FCలో రాస్తే ఏమవుతుంది FC/F². ఇదేమో ఒమేగాలో ఉంది, దాన్ని Fలో రాసాం. ωc = 2πf, ωc = 2πfc, అలాగే ఒమేగా = 2πf. ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేస్తే 2π క్యాన్సిల్ అవుతుంది, FC/F². ఇది గ్రూప్ వెలాసిటీకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్లో ఫార్ములా. ఓకేనా. అదే ల్యాండాలో ఫార్ములా ఏమవుతుంది, VG = C ఇంటూ 1 మైనస్ FC అంటే మనకేంటి F = C/λ ఫార్ములా. కాబట్టి FC = ఏమవుతుంది C/λc ఇంటూ F అంటే ఏమవుతుంది మనకి మళ్ళీ C/λ0. కాబట్టి ఇది రివర్స్లో డినామినేటర్లో ఉంది కాబట్టి ఇది పైకి వెళ్తే ఏమవుతుంది λ0/c. C క్యాన్సిల్ అయితే మనకి ఏమవుతుంది C ఇంటూ రూట్ 1 మైనస్ λ0/λc². ఇది మనకి గ్రూప్ వెలాసిటీకి ఫార్ములా. ఓకేనా. దిస్ ఈజ్ ఫార్ములా ఫర్ గ్రూప్ వెలాసిటీ. VG = C ఇంటూ రూట్ 1 మైనస్ λ0/λc². మీరు అబ్జర్వ్ చేస్తే ఫేజ్ వెలాసిటీ ఫార్ములా కూడా చూస్తే VP = ఏమవుతుందంటే జస్ట్ ఇది C ఇంటూ అవుతుంది, ఇదేమో C డివైడెడ్ బై, సిమిలర్గా సేమ్ వాల్యూ వస్తుంది 1 మైనస్ λ0/λc². ఓకేనా. ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్, దీని మీద ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం రావాలి. VG అంటేనేమో C ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ λ0/λc² వస్తుంది. VP అంటే ఏమొస్తుంది C డివైడెడ్ బై రూట్ 1 మైనస్ λ0/λc². ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక రిలేషన్ చూడండి, ఈ రెండింటిని మల్టిప్లై చేసామనుకోండి, మల్టిప్లై చేస్తే VG ఇంటూ VP చేసామనుకోండి, VG ఇంటూ VP చేస్తే ఏమవుతుంది ఇది క్యాన్సిల్ అవుతుంది, C ఇంటూ C ఏమవుతుంది C². కాబట్టి VG ఇంటూ VP = మనకి ఏమవుతుంది C². ఇది కూడా ఒక ఇంపార్టెంట్ రిలేషన్. మనకు ఒకవేళ VG ఇచ్చి VP ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి, C వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు 3 × 10⁸. అదేసి మనం ఫార్ములా వేసి మనం వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. కాబట్టి VG VP ఈ రిలేషన్ VG ఇంటూ VP = C². ఈ 3 ఫార్ములా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ రిలేషన్ వచ్చేసరికి మనకి ఏంటంటే
రిలేషన్ బిట్వీన్ lambda naught, lambda g, నెక్స్ట్ వచ్చేసరికి lambda c. రిలేషన్ బిట్వీన్ lambda naught, lambda g, lambda c అంటే మీనింగ్ ఏంటి? lambda naught అంటేనేమో నార్మల్ ఫ్రీక్వెన్సీ అట్ ఫ్రీ స్పేస్, నెక్స్ట్ గైడెడ్ వేవ్ లెంత్, నెక్స్ట్ వచ్చేసరికి lambda c అంటే కట్ ఆఫ్ వేవ్ లెంత్. ఆ 3కి మనం ఫార్ములాస్ రాయాలి. ఓకేనా, దానికోసం నేను ఏం చేస్తానంటే గ్రూప్ వెలాసిటీకి ఫార్ములాని తీసుకుంటున్నాను. ఓకేనా, VG ఈక్వల్ ఫార్ములా ఏంటి మనకి? ఒమేగా బై బీటా. సారీ, ఫేజ్ వెలాసిటీ తీసుకోండి. ఓకేనా, ఫేజ్ వెలాసిటీ ఈక్వల్ టు ఒమేగా బై బీటా. అదే గ్రూప్ వెలాసిటీ అయితే డి ఒమేగా బై డి బీటా. కాబట్టి ఫేజ్ వెలాసిటీ తీసుకుంటే మనకి ఏమవుతుంది? ఒమేగా బై బీటా. ఓకేనా, ఒమేగా అంటే మనం రాయొచ్చు 2πf. ఒమేగా అంటే మనకేంటి? 2πf. నెక్స్ట్ వచ్చేసరికి బీటా అంటే మనం రాయొచ్చు 2π/λ. ఈ ఆల్రెడీ మనకు తెలిసిన ఫార్ములాస్. ఓకేనా, కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒమేగా బై బీటా తీసుకున్నాం 2πf. బీటా అంటే మనం ఎక్కడి నుంచి వస్తుంది అంటే గైడెడ్ వేవ్ లెంత్లో. మనం ఒకసారి చూడండి, గైడెడ్ వేవ్ లెంత్ చెప్పేటప్పుడు lambda g ఈక్వల్ టు 2π/బీటా అని చెప్పాం. ఓకేనా, 2π/బీటా అంటే బీటా ఈక్వల్ టు ఏమవుతుంది? 2π/λg. కాబట్టి 2πf డివైడెడ్ బై 2π/λg. 2π క్యాన్సిల్ అయితే ఏమవుతుంది? λg ఇంటూ ఎఫ్. విపి ఈక్వల్ టు λg ఇంటూ ఎఫ్. యాక్చువల్గా మనకి ఈ విపికి ఫార్ములా ఏమొచ్చింది? ఆల్రెడీ ఇక్కడ మనం చెప్పాం. విపికి మనకు ఫార్ములా ఏమొచ్చింది? సి డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ λ0/λc హోల్ స్క్వేర్. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? విపి ఈక్వల్ టు సి డివైడెడ్ బై రూట్ 1 మైనస్ λ0/λc హోల్ స్క్వేర్ ఇంటూ లాంబ్డా ఈక్వల్ టు λg ఇంటూ ఎఫ్. ఓకేనా, ఈ మనకు కావాల్సింది λg కావాలి. ఎఫ్ని తీసుకోండి. ఎఫ్ని తీసుకొని వస్తే సి బై ఎఫ్ డివైడెడ్ బై రూట్ 1 మైనస్ λ0/λc హోల్ స్క్వేర్ ఈక్వల్ టు λg. ఓకేనా, సి బై ఎఫ్ అంటే మనం రాయొచ్చు సింపుల్గా λ0, ఎందుకంటే సి బై ఎఫ్ అంటే లాంబ్డా. కాబట్టి 1 మైనస్ λ0/λc హోల్ స్క్వేర్ ఇంటూ λg. ఎప్పుడైనా చూడండి సి బై ఎఫ్ సఫిక్స్లో ఏం లేకపోతే డైరెక్ట్గా λ0. ఒకవేళ సఫిక్స్లో సి బై ఎఫ్ సి అని ఉంటే అప్పుడు ఏం రాయాలి? λc రాయాలి. ఓకేనా, కాబట్టి λ0 రూట్ 1 మైనస్ λ0/λc హోల్ స్క్వేర్. ఇది మనకి ఫార్ములా ఫర్ గైడెడ్ వేవ్ లెంత్. అలాగే రిలేషన్ బిట్వీన్ λg, λ0, λc. ఓకేనా, ఇది కూడా ప్రాబ్లమేటిక్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, కాబట్టి మనం ఇప్పుడు దాకా ఈ డెఫినేషన్లో చూసిన ఫార్ములాస్ ఒక్కసారి మనం చూస్తే ఫస్ట్ మనం ఏం చెప్పాం? కట్ ఆఫ్ వేవ్ లెంత్. ఓకేనా, యాక్చువల్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ చెప్పాం, తర్వాత కట్ ఆఫ్ వేవ్ లెంత్ చెప్పాం. మీరు ఓన్లీ వేవ్ లెంత్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా, వేవ్ లెంత్ గుర్తుపెట్టుకొని మనకి లాంబ్డా వాల్యూ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కట్ ఆఫ్ వేవ్ లెంత్ మనకు గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా λc ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి. ఓకేనా, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ రావాలంటే ఏం రాయొచ్చు? ఎఫ్ ఈక్వల్ టు సి బై λc. ఓకేనా, డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి ఏదో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కట్ ఆఫ్ వేవ్ లెంత్. కట్ ఆఫ్ వేవ్ లెంత్కి మనం ఫార్ములా ఏం చెప్పాం? 2ab బై రూట్ m స్క్వేర్ b స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ a స్క్వేర్. ఓకేనా, ఇది మనకి ఏమవుతుందంటే మోడ్స్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ TM11 అని తీసుకున్నాం అనుకోండి మోడ్. ఇక్కడ a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు 1. TM12 తీసుకున్నాం అనుకోండి, a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు 2. ఓకేనా, అది మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, దాన్ని బట్టి మనకి కట్ ఆఫ్ వేవ్ లెంత్ λc వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ గైడెడ్ వేవ్ లెంత్. గైడెడ్ వేవ్ లెంత్ λg ఈక్వల్ టు 2π/బీటా. ఓకేనా, సిమిలర్గా మనం లాస్ట్ రిలేషన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు λg ఎంత వచ్చింది? λg ఈక్వల్ టు λ0 డివైడెడ్ బై 1 మైనస్ λ0/λc హోల్ స్క్వేర్. ఓకేనా, సిమిలర్గా ఫేజ్ వెలాసిటీ. ఫేజ్ వెలాసిటీ ఫార్ములా అండి, విపి ఈక్వల్ టు
ఒమేగా బై బీటా అంటే మనకేమొచ్చింది సి డివైడెడ్ బై రూట్ 1 మైనస్ లాంబ్డా నాట్ బై లాంబ్డా సి హోల్ స్క్వేర్. నెక్స్ట్ గ్రూప్ వెలాసిటీ V గ్రూప్ వెలాసిటీ Vg ఈక్వల్ టు డి ఒమేగా బై డి బీటా. కాబట్టి దానికి ఏం రాయొచ్చు సి ఇంటూ ఇది ఇంటూ అవుతుంది సి ఇంటూ 1 మైనస్ లాంబ్డా నాట్ బై లాంబ్డా సి హోల్ స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ గ్రూప్ వెలాసిటీ ఫేజ్ వెలాసిటీ రిలేషన్ ఏంటి Vg ఇంటూ Vp ఈక్వల్ టు సి స్క్వేర్. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే డైరెక్ట్గా ఏమవుతుంది ఇది క్యాన్సిల్ అవుతుంది సి ఇంటూ సి స్క్వేర్. ఓకేనా. ఈ రిలేషన్స్ అలాగే ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఈ టర్మ్ అనేది సి అనేది కామన్. ఓకేనా. ఈ రెండు ఒక టైం డివైడ్ అవుతుంది ఒక టైం మల్టిప్లై అవుతుంది. మీరు చూస్తే ఈ 3 ఈక్వేషన్స్లో కూడా రూట్ 1 మైనస్ లాంబ్డా నాట్ బై లాంబ్డా సి హోల్ స్క్వేర్ అనేది కామన్. ఓకేనా. ఇది మనకి గ్రూప్ వెలాసిటీ అలాగే డిఫరెంట్ ఫార్ములాస్. థ్యాంక్ యూ.